ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ని కోరామన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని అన్నారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా వారిని విచారిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజుల తర్వాత హైదరాబాద్ సిపి ఫోన్ ట్యాపింగ్ పైన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పైన స్పందిస్తూ ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. నేరుగా సిబిఐ అధికారులని కన్సల్ట్ అయ్యాము, అప్రోచ్ అయ్యాము. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ ని ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. త్వరలో విదేశాల్లో దాచుకున్నటువంటి ప్రభాకర్ రావు, ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్ కి చెందినటువంటి సీఈఓ శ్రవణ్ రావు, ఈ ఇద్దరికి కూడా త్వరలో సిబిఐ చేత రెడ్ కార్నర్ నోటీసులు అందజేసి ఆ విదేశాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తిరిగి భారతదేశానికి రప్పించే విధంగా ఇంటర్పోల్ సిబిఐ సహాయంతో త్వరలో వీళ్ళిద్దరిని భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే అరెస్ట్ చేస్తామంటూ కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతా ఉంది. చాలా రోజులుగా ఈ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక మంది పోలీస్ అధికారుల యొక్క పాత్రకు సంబంధించి కూడా అధికారులు దీనిపై వెనక్కి తీసి దీంట్లో కీలకంగా ఉన్నటువంటి A1 నిందితుడు ప్రభాకర్ రావు, A6 నిందితుడుగా శ్రవణ్ రావు, వీరిద్దరు కూడా చాలా రోజుల నుంచి పోలీసుల కళ్ళు కప్పి విదేశాల్లో తలదాచుకున్నారు. వీళ్ళు భారతదేశానికి వస్తే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందస్తుగానే తెలుసుకొని వీరు హైదరాబాద్ కి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నట్టు కూడా హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ రోజు హైదరాబాద్ సిబి తను రెస్పాండ్ అవుతూ విదేశాల్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, సిబిఐ సహాయం కోరుతా ఉన్నాము, సిబిఐ అధికారులకు లేఖ రాస్తూ రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రభుత్వమే నేరుగా తిరిగి భారతదేశానికి పంపించే విధంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నామన్నట్టు మాత్రం హైదరాబాద్ సిపి ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే రవితేజ, ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కేసును సిబిఐకే పూర్తి స్థాయిలో అప్పగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా ముందుకు వెళ్లట్లేదు అనుకోవాలి? ఇప్పటికే కేసుకు సంబంధించి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సిట్ దర్యాప్తు సంస్థ లాగానే భావించాలి. ఎందుకంటే ఈ కేసు నమోదైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అయినప్పటికీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఈ కేసుని బదిలీ చేస్తూ ఏసీపీ స్థాయి అధికారులని, ఎస్హెచ్ఓలని దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ గతంలో ఎస్ఐబి కార్యాలయంలో ఏ రకంగా ఈ డేటా అంతా మాయమైంది, ఎవరెవరు వ్యక్తిగత డేటాని బయటికి తీశారు, ఎంతమంది ఫోన్ కన్వర్సేషన్స్ నేరుగా వీళ్ళు విన్నారు అనే దానిపై కూడా స్పెషల్ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి దాదాపు విచారణ 60 నుంచి 70% వరకు కూడా పూర్తయినటువంటి సందర్భంగా ఈ కేసు ఇతర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ హైదరాబాద్ పోలీసులు, ప్రతిపక్షాలు మాత్రం ఈ కేసు ఖచ్చితంగా సిబిఐకి ఇస్తే అందరి డొంకా కదులుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అతని కుటుంబ సభ్యుల యొక్క డొంక కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటూ కూడా ప్రతిపక్షాలు, సిబిఐకి అవసరం లేదు, ఈ కేసుని హైదరాబాద్ పోలీసులే విచారణ జరుపుతామంటూ కూడా హైదరాబాద్ సిపి. సో మొత్తానికి ఈ విమర్శలు జరుగుతున్నప్పటికీ కూడా హైదరాబాద్ పోలీసులే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సిబిఐ సహాయం తీసుకుని ముందుగా సిఐడి, ఆ తర్వాత సిబిఐ సహాయం తీసుకొని ఇంటర్పోల్ అధికారుల యొక్క నేతృత్వంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి త్వరలో ఈ ఇద్దరిని కూడా భారతదేశానికి రప్పించి ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించినటువంటి వెంటనే అక్కడ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నట్టుంది.